ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము తులారాశి వారికి జనవరి 23వ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే ఒక బంధాన్ని మీరు దూరం పెడుతున్నారు. మీరే మీ చేతులారా ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు. కానీ నిజానికి ఆ బంధం మంచిదా కాదా అని అంటే చాలా చాలా మంచిది. నిజంగా ఆ బంధం మీ జీవితంలో ఉండడం మీ పూర్వజన్మ సుకృతం. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. మీరు తులారాశి వారికి మనం చూసినట్లయితే వీళ్ళు జాతక ప్రకారంగా చాలా మంచివారు అయినప్పటికీ కూడా వీరేంటంటే కొన్ని విషయాల్లో కొంచెం తొందరపాటు అనేది, కొంచెం పొరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో కూడా వీరి ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటారు అన్నమాట, పొరపాటు చేస్తూ ఉంటారన్నమాట. అలాగా ఈ బంధం విషయంలో కూడా మీరు చేసుకుంటూ ఉన్నారు. ఈ బంధం అంటే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాదండి, బయట వస్తారన్నమాట. అంటే బయట నుంచి మీకు ఆ యొక్క బంధం ఏదైతే ఉంటుందో వాళ్ళతో మీకు ఏంటంటే బాండింగ్ అనేది బాగుంటుంది. కానీ మీరు ఏంటంటే వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారన్నమాట. అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఇదంతా కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా విని ఈ వీడియోని ఇంకొంతమందికి తులారాశి మిత్రులకి చేరడం కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోకి మీకు ఖచ్చితంగా చాలా దగ్గరగా ఉండేటువంటి వీడియో. మీరు నిర్లక్ష్యం చేసి అంటే ఆ బంధాన్ని మీరు దూరం చేసుకున్నట్లయితే వలన మీరు చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేది వస్తుంది. కాబట్టి మీరు దయచేసి అలాంటి పొరపాటును చేయవద్దు. ఆ బంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి జాగ్రత్త మీ మీదే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా వినండి. ఆ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందులా ఒకసారి ఇది వినండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు జాతక రీత్యా నెంబర్ 1 అండి. చాలా అదృష్టవంతులు, చాలా కలుసుబాటు మనుషులు. అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం కాబట్టి వీరి చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడుతుంది. ధనం ఎప్పుడు కూడా వీరికి దగ్గరగా ఉంటుంది. ఆస్తి అంతస్తులు, ఐశ్వర్యం లాంటివి ఎప్పుడు కూడా వీరికి దగ్గరలో ఉంటూ ఉంటాయి. అయినా వీరికి కష్టపడే మనస్తత్వం చిన్న వయసు నుంచే కూడా కోట్లు ఉన్నా కూడా కూర్చొని తినము, హ్యాపీగా ఉందాము అని ఇట్లా అనుకోరు. కష్టపడుదాము, ఇంకా సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పేసి రాత్రింపగలు కష్టపడే వ్యక్తులు తులారాశి వారు. తులారాశి వారి కష్టం వీరిని చూస్తే పుట్టిందా అని అనిపించే అంత కష్టం అనేది తులారాశి వారు పడి చూపిస్తున్నారన్నమాట. ఏదైనా సరే కొంతమంది కలలు కానీ వదిలేస్తారన్నమాట. కానీ ఆ కళలను నిజం చేసే ఒకే ఒక వ్యక్తులు ఎవరు అంటే తులారాశి వారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి. ఎందుకంటే వారు ఏదైనా సరే మాట అని వదిలేసే వాళ్ళు కాదు, మాట మీద నిలబడే వ్యక్తులు అన్నమాట. 4 అడుగులు వెనక్కి వేస్తారంటే 10 అడుగులు ముందుకు వేయడం కోసమే, కానీ వీళ్ళు ఎక్కడా కూడా తగ్గే రకాలు కాదు. నిజంగా తులారాశి వారి యొక్క జాతకము చాలా గొప్పది. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు, చాలా బాగుంటారు. వీరి యొక్క మాటలతోటి, వీరి యొక్క తెలివితేటలతోటి జనాన్ని బాగా ఆకట్టుకుంటారన్నమాట. కష్ట సుఖాల్లో కూడా
బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా వీరు ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. తెలిసినటువంటి ఆలోచన, తెలివైనటువంటి ఆ యొక్క నిర్ణయాలు అనేవి వీరికి సొంతం అవుతూ ఉంటాయి. ఇలా ఇక వీరిని చూస్తే మనకు ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చండి. అలాగా వీరి కుటుంబ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రేమించి వాళ్ళ విషయంలో కావచ్చు, ఏదైనా సరే నా అనుకున్న బాధ్యత తీసుకుంటూ ఉంటారని అనుకోవడం అంటే ఇక్కడ చాలా అంటే గొప్ప విషయం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి నా అని చెప్పి వీళ్ళ మనసులో ఉండాలి అని అంటే అది అంత ఈజీ కాదు. వీళ్ళు మా అని అనుకోవాలి అని ఏంటంటే అవతల వాళ్ళు పూర్తిగా వీరికి అంటే వీరి యొక్క ఇందులోకి వచ్చేసేయాలన్నమాట. అంటే వీరి లోకంలోకి వచ్చేయాలి. అవతలి వాళ్ళు కొంచెం ఏమాత్రం కూడా కనిపించినా సరే వీళ్ళు క్యారేజ్ చెయ్యరు. పూర్తిగా మా మనుషులు వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా అని అనుకుంటేనే వీళ్ళు వేల మనుషుల్లాగా మేనేజ్ చేస్తారు. కానీ లేకపోతే చెయ్యరు. అంటే వీరి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుషుల్లాగానే బతకాలి. అక్కడ వేరే సెకండ్ ఆలోచన అనేది ఉన్నా కూడా వాళ్ళని వీరికి అర్థం కారు. కాబట్టి వీరిని మోసం చేయడం అంత ఈజీ అనేది కాదన్నమాట. వీళ్ళు తులారాశి వాళ్ళు అంత గట్టిగా ఆలోచిస్తారు. వీళ్ళ ముఖాన్ని వీళ్ళు ఎవరైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. చాలా కంట్రోల్గా, అంటే అవతల వ్యక్తుల కలలో కూడా ఏదైనా పొరపాటు ఆలోచన చేసినా అది వీరికి అర్థమైపోతుందన్నమాట. అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు బాగా. అలాగా వాళ్ళు కూడా వీళ్ళ లోకంలోకి ఉండాలి, అది కూడా వీళ్ళకి అర్థమైపోతుందన్నమాట. అంత కండిషన్గా చూసుకుంటారు. కాబట్టి వీళ్ళ యొక్క జీవితం భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇంత తెలివి, ఇంత టాలెంట్ వీరికి జీవితం మీద ఉన్నటువంటి ఆశయాలు ఇలాంటివి కూడా అనుభవించేది వాళ్ళ కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ఫుల్ అవుతూ ఉంటారనమాట. అయితే వీరిలో కొంతమందికి ఏంటంటే వీరికి బయట నుంచి ఒక బంధం పరిచయం అవుతుంది అన్నమాట. అంటే వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు అన్నమాట. అలా పూర్తిగా బయట నుంచి ఒక బంధం అనేది పరిచయం అవుతుంది. అది పరిచయం కూడా కాదండి, వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క వృత్తి తీవ్ర కావచ్చు, ఏదైనా పనుల మీద బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు, అలాంటి సమయంలో వాళ్ళని చూడడం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా వీళ్ళని చూడడం అనేది జరుగుతుందన్నమాట. చూసినప్పుడు తులారాశి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి అవతలి వ్యక్తి ఆటోమేటిక్గా వీళ్ళని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే తులారాశి వారిలో ఉన్నటువంటి పురుషులు చాలా చక్కగా ఉంటారు. ఇక్కడ మనం చెప్పుంది ముఖ్యంగా ఇక్కడ పురుషుల గురించి అండి. తులారాశి వారు ఉన్నటువంటి ఆ తులారాశిలో ఉన్నటువంటి పురుషులకి ఒక స్త్రీ బయట నుంచి వచ్చే ఒక స్త్రీ ఏంటంటే అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందన్నమాట. తన మొదటి చూపులోనే ఈ తులారాశి పురుషుణ్ణి అసలు ఎంత ప్రేమిస్తుందంటే ప్రేమ అంటే ఇంతగా ఉంటుందని అనిపించేంతగా ప్రేమ తన కోసం తన యొక్క సర్వస్థాన్ని, తన యొక్క జీవితాన్ని వదిలేసుకుంటూ ఆ స్త్రీ తన జీవితాన్ని సర్వస్థాన్ని చూశారు కదండి. తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.